నమస్తే. జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ స్పష్టం. ఎన్నికల ఫలితాల్లో కూటమి గెలుపు తథ్యం. చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ స్పష్టం. జంగారెడ్డిగూడెంలో అంగరంగ వైభవంగా వాసవిమాత జయంతోత్సవం, 108 కలశాలతో గ్రామోత్సవం జరిపిన మహిళలు. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి, స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఈవీఎం వీవీప్యాట్లు భద్రపరిచిన ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీడీ మేరీ ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు చేశారు. భద్రతాపరమైన అంశాల్లో సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత లాగ్ బుక్ల్లో కలెక్టర్, ఎస్పీ సంతకాలు చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రతా విషయంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షిత తదితర అంశాలపై జిల్లా ఎస్పీతో కలిసి కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్ కాజావలి, ఎం ముక్కంటి, కె భాస్కర్, ఏఆర్ఎస్పీ శేఖర్, ఏఆర్డిఎస్పీ శ్రీహర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్ కాజావలి, ఎం ముక్కంటి, కె భాస్కర్, ఏఆర్ఏఎస్పీ శేఖర్, ఏఆర్డిఎస్పీ శ్రీహర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఎవరు చేశారో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే సరిపోయేది. ఎవరు పని చేశారు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి గెలుపు తథ్యమని చింతల్పూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో రోషన్ కుమార్ భేటీ అయ్యారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ సరళి చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమవుతుందన్నారు. కూటమి పార్టీల నాయకులు తన విజయానికి అంకిత భావంతో శ్రమించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, కూటమి పార్టీల నాయకులు మండప లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, తూటికుంట రాము, ఉక్కుర్తి సీతారాం, గురుజు ఉమామహేశ్వరి, షేక్ యాకోబో తదితరులు పాల్గొన్నారు. కలిసి సమిష్టిగా పనిచేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటుందనేది అది రిఫ్లెక్ట్ చేస్తూ మీరు మాట్లాడడం జరిగింది. అది రిజల్ట్స్లో ఎలాగా ఉందనేది కూడా నేను చెప్తాను. అలాగే కాన్ఫిడెన్స్ చూడండి, మీరు అందరూ కూడా అదే వాయిస్ తోటి అంత కాన్ఫిడెంట్ మాట్లాడుతున్నారు. మనం
గెలవబోతున్నాం కాదు, గెలిచామని మాట్లాడుతున్నారు. ఇది మామూలుగా ఏంటంటే అనౌన్స్ అయిన తర్వాత అఫీషియల్ గా చెప్తారు మనం గెలిచామని, కానీ ఈసారి ట్రెండ్ రివర్స్ ఉంది. మనం గెలిచేసామనే మనం కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. మూడు వచ్చేసి పాజిటివ్ మైండ్ సెట్. పాజిటివ్ మైండ్ సెట్ ఏంటంటే మనకి పోలింగ్ పర్సంటేజ్ బాగా పడింది అనేది. అది ఎందుకో కూడా నేను నెంబర్స్ చెప్తాను. బట్ నాకైతే ఎప్పుడైతే క్యాండిడేట్ అనౌన్స్ అయిందో నా గోల్ ఒకటే, నాకు ఇచ్చిన టాస్క్ని నేను ఫుల్ఫిల్ చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు నన్ను ఏ విధంగా అయితే సెలెక్ట్ చేశారో మరి ఆ నమ్మకం నా మీద పార్టీ పెట్టుకుంది. కాబట్టి నన్ను ఎవరైనా పర్సనల్ అన్నా కూడా నేను ఏది కూడా పర్సనల్ తీసుకోకుండా పార్టీ కోసమే నేను అవసరమైతే నేను నాలుగు మెట్లు దిగాను. ఎక్కడ వాయిస్ రేజ్ చేయాలి అక్కడ చేశాను. నేను అక్రాస్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం 80% యావరేజ్ నా పోలింగ్ పర్సంటేజ్ జరిగింది. ఇది చింతల్పూడిలో చూసుకుంటే కూడా 82%, 82% పోలింగ్ జరిగింది. మనం పోస్టల్ బ్యాలెట్ కలుపుకుంటే 83% వస్తుంది. ఇదేదో నా మీద ప్రేమ కాదు, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలు ఓట్ల ద్వారా చూపించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవములు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జయంతిని పురస్కరించుకొని 108 కలశాలను 108 కన్యలు శిరస్సుపై ఉంచి అమ్మవారికి పల్లకి గ్రామోత్సవం జరిపారు. అదే విధంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి జయంతోత్సవములు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుతున్నామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సత్యనారాయణ గారు वासवी माता की वासवी माता की वासवी माता की जय। ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా 108 కన్యలతో ఊరేగింపు జరుపుతున్నాము. హంసవాహనంపై అమ్మవారిని ఊరేగింపు జరుపుతున్నాము. ఈ కార్యక్రమం అందరూ కూడా చూసి తిలకించవలసిందిగా కోరుతున్నాము. 108 కన్యలతో కూడా కుంగ పూజలు జరుపుతున్నాము. జై వాసవి. ఈ రోజున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మన ఆదివాసులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఊరేగింపు కార్యక్రమం పసుపు కుంకం 108 కలశాలతో భారీ ఊరేగింపు జరుగుతుంది. అనంతరం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం గోగుల తిరుమల పారిజాత గిరిపై వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాత గిరిలో జరిగే ప్రత్యేక పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
गोत्रार्थवस्य सुरेश कुमार नाम रेखा समवद्या हरणज्योतिनाम्या గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన నివేదన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి సెలవులు కావటంతో భక్తులు విశేష సంఖ్యలో తమ బంధుమిత్రులతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మన ఆలయంలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు అష్టదళ పద్మారాధన సేవ, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం మరియు ప్రతి శుక్రవారం స్వామివారి యొక్క ధ్రువమూర్తికి విశేషంగా క్షీరాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాక ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా ఈ అష్టదళ పద్మారాధన సేవ, అలాగే అభిషేకము మరియు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాను. 5th న్యూస్. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంతో సమయాన్ని, డబ్బుని ఆదా చేయవచ్చని మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ లోని న్యాయవాదులకు మధ్యవర్తిత్వం అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ శ్యామల, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విత్తనాల రాజు, న్యాయవాదులు ఎం నాగులు, ప్రతాప్, కృష్ణ, బల్యే, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. వివిధ రకాలైన పోటీ పరీక్షల్లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఫలితాలలో మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. చదువులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ, నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించి వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించుటకు వివిధ రకాలైన సాంస్కృతిక,
విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, నిర్మలా హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. Silver Oaks International School. Specialized homeroom teachers. Only 15 students per section. Safe and joyful environment. Hands-on experience teaching for better learning. Well-equipped play arena for relaxing. Gross motor and fine motor skill shift. Limited seats available. Visit our campus. Silver Oaks International School. College Road, Jangarettigudem. Contact us at 94913-42277 and 73821-52277. For more information, visit info@silveroaks.in. వెల్కమ్ బ్యాక్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల భద్రత మరింత పటిష్టం చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఏపీ సచివాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారులు, ఐజీలు, డిఐజీలు, సిపిలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షిత నిల్వ తదితర అంశాలపై చర్చించారు. ప్రతిరోజు స్ట్రాంగ్ రూమ్లను రిటర్నింగ్ అధికారులు సందర్శించి లాగ్ బుక్ వీడియో చిత్రీకరణను నిర్వహించి జిల్లా ఎన్నికల అధికారులకు సమర్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీడీ మేరీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. So it's a certificate maximum damage. There is no sale of used petrol and government subsidy. In many of these tipper lines were not with these big stones and they were thrown. They cannot be thrown this thing. You are coming to the counting center. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు శ్రీ భూసమేత మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పెండ్లి కొడుకు, పెండ్లి కూతుళ్లుగా అలంకరణ చేశారు. ముందుగా ఆలయ నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఉంచారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు హారతులు పట్టి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతుళ్లుగా అలంకరించి ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంట్ర త్రినాథరావు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీన జాతీయ లోక్ అదాలత్
నిర్వహిస్తున్నట్లు చింతల్పూడి జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు తెలిపారు. చింతల్పూడి కోర్టులో శనివారం జరిగిన సమావేశంలో జడ్జి మాట్లాడుతూ కేసుల రాజీకి లోక్ అదాలత్ చక్కటి వేదిక అన్నారు. కావున లోక్ అదాలత్ పై ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. సాక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చింతలపూడి మండల సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 29వ తారీఖున మెగా లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సివిల్ క్రిమినల్ కేసులు రాజీ చేయబడతాయి కాబట్టి కక్షిదారులు మరి న్యాయవాదులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సివిల్ కేసెస్ అన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులే. మరి క్రిమినల్లో కాంపౌండబుల్ కేసెస్ మనం రాజీ చేస్తాం. మరణం కేసులు, మరి చెక్ బౌన్స్ కేసులు, అలాగే రెవెన్యూ రికవరీ కేసులు, బ్యాంక్ కేసులు, గృహహింస కేసులు అన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుంది. గతంలో అనేక సార్లుగా మనం ఇది నిర్వహిస్తున్నాం. దీన్ని మరి ఘనంగా చేయడం అనేది జరిగింది. ఇది యాక్చువల్గా మరి మేలో జరగవలసి ఉంది. మరి ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది కాబట్టి జూన్ 29వ తారీఖు జరగబోయే జాతీయ లోక్ అదాలత్ మరి చింతలపూడి కోర్టు ఆవరణలో జరుగుతుంది. మరి పోలీసు వారు కూడా దీనికి వారి సహకారాన్ని అందించవలసిందిగా, మరి ఎక్కువ కేసులు రాజీ చేయడానికి న్యాయవాదులు మరి కక్షిదారులు అందరూ కూడా సహకరించి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం పురస్కరించుకొని ఆలయంలో పలు ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. విశిష్ట అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లేడు పువ్వు కూడా వేసుకున్నాను. శతపదాజతనం వేద జతనమాన్ భవతి యామాజతనం వేద ఆజతనమాన్ భవతి యామాజతనం వేద సంవత్సరవ అమాజతనం యస్సంవత్సరస్యాజతనం సంవత్సరస్యాజతనం యద్విష్ణారేకవత్తమం ఉపాధి హామీ కూలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉంగుటూరు మండలం కైకరంలోని నంది భవానీ చెరువు ఉపాధి హామీ పనుల వద్ద ఏపీ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పే స్లిప్లు ఇవ్వాలని, పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, ప్రతి ఉపాధి హామీ కూలీ కుటుంబానికి సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించి రోజుకు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, కోర్ని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే పనులకు సంబంధించిన కనీస సౌకర్యాలు ఇక్కడ ఏమి కల్పించిన పరిస్థితి కనబడట్లేదు. మజ్జిగ, మంచినీళ్ళు లేవు, టెంట్లు అందుబాటులో లేవు, మెడికల్ కిట్లు లేవు. అయితే పనులు అయితే చేస్తారు తప్ప 100 రోజులు పనులు కల్పించట్లేదు. కేవలం 3 వారాలు 4 వారాలు మాత్రమే పనులు కల్పిస్తూ ఉన్నారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం జరగట్లేదు. కూలీ కూడా తక్కువ వస్తూ ఉన్నది. కాబట్టి ఉపాధి హామీ కూలీలకి 200 రోజులు పనులు కల్పించి కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా, కౌలు రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఉపాధి కూలీలకి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ స్పష్టం. ఎన్నికల ఫలితాల్లో కూటమి గెలుపు తథ్యం. చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ స్పష్టం. జంగారెడ్డిగూడెంలో అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతోత్సవం. 108 కలశాలతో గ్రామోత్సవం జరిపిన మహిళలు. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.